ఓం నమః శివాయ. ఓం రుద్రాయ నమః. ఓం వృశ్చిక రాశ్యాత్మిక దేవతాయై నమః. ఓం కుజాయ కేతవే నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు 8వ రాశి గురించి శ్రవణం చేయబోతున్నారు. మరి 8వ రాశి ఏమిటిది అని అంటే వృశ్చిక రాశి. ఖగోళ మండలములో 210 నుంచి 240 డిగ్రీల రాశిని వృశ్చిక రాశి అని అంటారు. వృశ్చిక రాశికి చిహ్నం ఏమిటి అంటే తేలు. ఈ యొక్క వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు అంటే సాక్షాత్తు రుద్రుడు అని తెలుసుకున్నారు. ఈ రాశిలోన కుజ కేతు గ్రహాల యొక్క ప్రభావం ప్రధానంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకు సంబంధించిన నక్షత్రాలు ఏమిటిది తెలుసుకోవాలి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వీళ్ళు జాగ్రత్తగా వినాలి. మరి ఈ యొక్క వృశ్చిక రాశికి అనుకూల గ్రహాలు ఏమిటి, ప్రతికూల గ్రహాలు ఏమిటో ముందు తెలుసుకోవాలి. ఈ రాశి వాళ్ళకు అనుకూల గ్రహాలు ఏమిటి అంటే కుజుడు, కేతు, గురుడు, చంద్రుడు. ఈ 4 అనుకూల గ్రహాలుగా ఉంటారు. గుడ్ రిజల్ట్స్ ఇస్తారు నీకు. ఇక శుక్రుడు, శని వీళ్ళు ప్రతికూల గ్రహాలుగా ఉంటారు. అంటే వీళ్ళ వలననే కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, అవమానాలు జరుగుతాయి. అనుకూల గ్రహాలు ఏంటో చూశారు, ప్రతికూల గ్రహాలు ఏంటో చూశారు. మరి లగ్నాన్ని ఏమంటారు అని అంటే వీర యోగి లగ్నం అని అంటారు. ఈ రాశి వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీరత్వంతో, శూరత్వంతో ఉంటారు. ఎందుకు వీళ్ళు అట్లా ఉంటారు అని అంటే కుజుడున్నాడు. వీళ్లకు సంకల్ప శక్తి ఎక్కువ, మానసిక ధైర్యం ఎక్కువ, మానసిక శక్తి ఎక్కువ. అంటే ఏమిటిది? ఏదైనా పని చెయ్యాలి అని అంటే పూర్తి చేసేదాకా నిద్రపోరు వీళ్ళు. ఇఫ్ దే విల్ థింక్, వాళ్ళు గనక ఆలోచించారు చెయ్యాలి అని అంటే పూర్తి చేసేస్తారు. అందుకే వీళ్ళకు కార్యదక్షత అధికంగా ఉంటుంది. వీళ్లకు ప్రతీకార వాంఛ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రాశి వాళ్ళతో ఎవరు గొడవలు పెట్టుకోకూడదు. పెట్టుకున్నారనుకోండి టాపు లేపేస్తారు. ఎందుకు అని అంటే వీళ్ళు మాటలతో వదిలేసే టైపు కాదు, ఫైట్ చేస్తారు. అంటే పోరాట పటిమ, వాదన పటిమ ఈ రాశి వాళ్ళకు అపారంగా ఉంటుంది. ఎందుకు? కుజుడున్నాడు అక్కడ. చూశారా బాబు, ఎవడి జీవితం ఎవడి చేతిలో ఉంది? నీ చేతిలో ఉందా? అసలు నీ బాడీ ఎలా ఉండాలో కూడా డిసైడ్ చేసేది గ్రహాలే, నీ కర్మనే. ఈ యొక్క రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే కండలు తిరిగిన వీరునిలాగా ఉంటారు. 90%, కొంతమంది ఉండకపోవచ్చు. అంటే వీళ్ళు చాలా బలిష్టంగా దృఢకాయులై ఉంటారు. మరి వీరుడు అంటే ఎలా ఉండాలి? సన్నగా ఉంటే ఏం గొడవ పడతాడు? పర్సనాలిటీ బాగుంటేనే గొడవ పడతాడు, కుస్తీ పెడతాడు, తిప్పి కొడతాడు. లేదనుకోండి బోర్లా పడతాడు బక్కగా ఉంటే. ఎందుకు ఇవన్నీ వీళ్ళకి లక్షణాలు వచ్చినాయి అంటే కుజుడు అధిపతిగా ఉన్నాడు. అందువల్ల వీళ్ళ లగ్నమే ఏమిటిది అని అంటే వీర యోగి లగ్నం. మరి ఏ బుక్ రెఫర్ చేసినా ఈ పదం మీకు కనపడదు. మరి ఎట్లొచ్చింది ఇది అని అంటే అతి ప్రాచీన గ్రంథాలలోనూ నాకు వచ్చిన విజన్స్లోనూ బట్టి మీకు చెప్తున్నా. ఈ రకంగా కుజుడు అధిపతిగా ఉండడం వలన వీళ్ళు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటారో తెలుసుకున్నారు. మరి కేతువు సహాధిపతిగా ఉన్నాడు. కేతు మళ్ళీ ఏమిస్తాడు అని అంటే విరక్తినిస్తాడు, నివృత్తినిస్తాడు. నోరు మూసుకొని ధ్యానం చేసుకో అంటాడు, మౌనంగా ఉండు అంటాడు, పనికి మాలిన మాటలు వద్దు అంటాడు, లోక వ్యవహారం వద్దు అంటాడు, చక్కగా గ్రంథాలు చదువుకో అంటాడు. ఇది కేతువు యొక్క ప్రభావం. అందువలన వీళ్ళ జీవితం ఎట్లుంటుందంటే
రెండు పడవల మీద ప్రయాణంలాగా ఉంటుంది. ఒకవైపు కుజుడు ఉంటాడు, మరొక వైపు కేతు ఉంటాడు. కుజుడు చెప్పేది కుజుడు చెప్తూ ఉంటాడు, కేతు చెప్పేది కేతు చెప్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు నారీ నారీ నడుమ మురారిలాగా మధ్యలో ఉంటారు. కొంచెం ధైర్యము, కొంచెము అధైర్యము, కొంచెం కోపము, కొంచెము శాంతము. వీళ్ళు మధ్యస్థంగా సతమతమవుతూ ఉంటారు. కుజుని యొక్క ప్రభావం ఉంటే రేయ్ దిగరా ఇంకా ఏమన్నా కానీ అంటాడు. కేతు ప్రభావం ఎక్కువందనుకో మనకెందుకురా ఇవన్నీ, మనము ఆధ్యాత్మికంగా ఉన్నాం, ఈ గొడవలు మనకు అవసరమా మనకు, వద్దులే, వాని పాపాన్ని వాడు పోతాడులే అంటాడు. అంటే ఇక్కడ మీకు ఇద్దరి గైడెన్స్, ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈ రాశి వాళ్ళ మీద. కేతువు ఉండడం వలన ఎలాంటి ప్రభావానికి గురి అవుతారో, ఎలాంటి లక్షణాలకు గురి అవుతారో మీరు చక్కగా తెలుసుకున్నారు. ఇక వీళ్ళ యొక్క రాశి ఏమిటిది అంటే స్థిర రాశి. అందువలన వీళ్ళు తొందరపడి ఆలోచనలు చేయరు, తొందరపడి నిర్ణయాలు కూడా చేయరు. బాగా ఆలోచించి నిర్ణయాలు చేస్తారు, నిశ్చితాభిప్రాయానికి వస్తారు. ఇంకా నిర్ణయం కనుక చేసినారా ఎవ్వడి మాట వినరు. ఇంకా వాళ్ళ ధోరణి వాళ్ళది, వాళ్ళ మనసులో ఏముందో అదే చేస్తారు తప్ప ఎవరి ఎన్ని రకాలుగా బోధించినా వీళ్ళకు నచ్చదు, తలకెక్కదు. అంటే వీళ్ళు అన్ని విషయాలలోనూ నిశ్చిత అభిప్రాయాలను కలిగి ఉంటారు. చేయాలనా చేయకూడదా, చూసారా? చక్కని ఆలోచనా శక్తి ఉంటుంది ఈ రాశికి. అంటే మంచి లోతైన ఆలోచనా శక్తి ఈ రాశి వాళ్లకు ఉంటుంది. హడావుడిగా ఆలోచించడము, హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడము అట్లా ఈ రాశికి ఉండదు. ఎవడైనా తొందర పెట్టినా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. ఇక ఈ రాశి యొక్క గుణం ఏమిటిది అంటే తామస గుణం. ఇదే వీళ్ళకు మైనస్ పాయింట్. ఈ గుణం వల్లనే వీళ్ళకు లేనిపోని కష్టాలు, అనర్థాలు వస్తాయి. మరి తామస గుణం అంటే ఏమిటిది అని అంటే వీళ్ళు చాలా కఠినంగా మాట్లాడతారు. ఎంత కఠినంగా మాట్లాడతారు అంటే తేలు గుడితే ఎంత నొప్పి వస్తుందో, ఎలా గిలగిలలాడతాడో అటువంటి మాటలు వీళ్ళు మాట్లాడతారు. అంటే వ్యంగ్యంగా మాట్లాడడము, అపహాస్యం చేసి మాట్లాడడము, దీంట్లో వీళ్ళు దిట్టలు అని చెప్పవచ్చు. చూసారా? వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం రెండు కూడా బాగా తెలుసుకోండి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు ఎంత నోరు కంట్రోల్ చేసుకుంటే మీరు అంత క్షేమంగా ఉంటారు, లాభంగా ఉంటారు. మీ కష్టాలకు, నష్టాలకు, దుఃఖానికి కారణం ఏంటంటే మీ మాటలు. ఎందుకనంటే రాశి లక్షణం అది. వీళ్లకు సలహాలు ఇచ్చేటువంటి చెడు గుణం ఎక్కువగా ఉంటుంది. సలహాలు ఊరికి ఇవ్వమాకండి. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, మీరు చెప్పండి అన్నారనుకోండి, అప్పుడు ఆలోచించి చెప్పండి, మంచి సలహా ఇవ్వండి. అంతేగాని ఎవడు ఏం అడగకపోయినా దగ్గరకు వచ్చి సలహాలు ఇస్తే ఒళ్ళు మండుతుంది వాళ్ళకి. నాకెందుకు ఇస్తున్నావు ఈ సలహా, మాకు తెలివి లేదా, నీకైనా తెలివి ఉంది, నీకైనా బుర్ర ఉంది అని వాళ్ళు అనవసరంగా కోపానికి గురవుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు నోరు భద్రం పెట్టుకోవాలి. మాట్లాడవలసి వస్తే పలుకే బంగారమాయరా అన్నట్లు మాట్లాడండి. అడిగితేనే సలహాలు ఇవ్వండి. ఎక్కువగా మాట్లాడకండి, అధిక ప్రసంగం చెయ్యకండి. అదే మీకు దైవ రక్ష. నేను ఒక రాశి గురించి గొప్పలు చెప్పడం కాదు, గొప్పలు చెప్తాను, తిప్పలు పడకుండా ఉండే అవగుణాలు కూడా చెప్తాను. ఎందుకంటే దే హ్యావ్ టు నో, తెలుసుకోవాలి వాళ్ళు. తెలుసుకున్నప్పుడే వాళ్ళు జాగ్రత్త పడతారు. వీళ్లకు కుజుని యొక్క ప్రభావం కనుక ఎక్కువ ఉంటే నువ్వు భయపడొద్దు అంటాడు కుజుడు. అందుకని ఈ రాశి వాళ్ళు ఎవరికి భయపడరు, భయపెడతారే తప్ప వీళ్ళు భయపడరు. వీళ్ళు నాయకుల్లాగా ఉంటారే తప్ప దాసుల్లాగా ఉండరు. వీళ్ళు బానిసలుగా ఒకరి కింద పనిచేసే టైపు కాదు, నాయకత్వం వహించే టైపు, ఆధిపత్యం వహించే టైపు, నియంత్రణ చేసే టైపు. నియంత్రించబడే వాళ్ళు కాదు వీళ్ళు, నియంత్రించే వాళ్ళు. ఈ రాశి వాళ్ళు తామసిక గుణం వలన
ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారో చక్కగా మీరు తెలుసుకున్నారు. ఇక వీళ్ళ రాశి జలతత్వ రాశి. అంటే ఏమిటిది? చూడ్డానికి చాలా మృదువుగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. ఫస్ట్ మాటలు ఉండవు. వీళ్ళు ముందు చాలా మృదువుగా, సౌమ్యంగా, సున్నితంగా మాట్లాడతారు. తేడా వచ్చినప్పుడే వీళ్ళ యొక్క రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. ప్రతి మనిషికి ఉంటుంది ఇది. 2 క్యారెక్టర్స్ ఉంటాయి వానికి, స్థూలము, సూక్ష్మము. సూక్ష్మం ఎప్పుడు బయటపడదు, సన్నివేశం వచ్చినప్పుడే బయటపడుతుంది. స్థూలంగా మనకు కనిపించేది వేరు, సూక్ష్మంగా ఉండేది వేరు. జలతత్వము అంటే ఏమిటిదంటే సెన్సిటివ్నెస్, అంటే మాట పడరు. వీళ్ళకు ఉన్నటువంటి మరొక అవగుణం ఏమిటిది అంటే విమర్శించడం, కఠినంగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం, పరుషంగా మాట్లాడడం. ఇదొక తప్పు అయితే విమర్శలు చేయడం. ఈ విమర్శలు చేయడం వల్లనే వీళ్ళు అనర్థాలకు గురవుతూ ఉంటారు. అంటే స్నేహితులు కూడా వీళ్ళకి శత్రువులుగా మారుతూ ఉంటారు. వీళ్ళ జీవితాలు మీరు గమనిస్తే ఎవరితో ఫ్రెండ్షిప్ చేశారో, ఎవరితో పార్ట్నర్షిప్గా ఉన్నారో, ఎవరితో మిత్రత్వంతో ఉన్నారో వాళ్ళే వీళ్ళకి శత్రువులు అవుతారు. ఏమిటిది కారణం అని అంటే మాట తీరు, విమర్శ గుణం. మరి ఈ రాశి వాళ్ళు స్నేహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అని అంటే, నిజం చెప్పాలంటే స్నేహానికి మారు పేరు ఈ రాశి. ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, దెబ్బ స్నేహితుని మీద పడదు, వీళ్ళ మీద పడుతుంది. రేయ్ నువ్వు పక్క తప్పుకోరా అంటారు. ఎందుకో తెలుసునా? వీరత్వం, శూరత్వం, పరాక్రమం, పౌరుషం వీళ్ళ బ్లడ్లో ఉంటుంది. కుజుడు. కొంతమంది అంటుంటారు వాడిది రాయలసీమయా అంటుంటారు. రాయలసీమ ఒక రీజన్ అయితే దానికి మించిన రీజను ఎవడున్నాడు అధిపతి, ఇది ఇంపార్టెంట్. అందువల్ల మీరు గొడవ పెట్టుకునేటప్పుడు బాబు నీ రాశి ఎవరు అని అడగండి. కుజుడు అన్నాడా సచ్చిరింగ్. మకర రాశిలో కుజుడు ఉచ్చస్థానంలో ఉంటాడు. అంటే అర్థం ఏమిటిది? మకర రాశి వాళ్ళకి కనుక కోపం వచ్చిందా సేమ్ వృశ్చిక రాశి వాళ్ళకి బిహేవ్ చేస్తారు. ఎందుకంటే కుజుడు ఉచ్చస్థానంలో ఉంటాడు. ఏ గ్రహము ఉచ్చస్థానంలో ఉంటుందో ఆ క్యారెక్టర్ మనిషికి వచ్చేస్తుంది. శుక్రుడు ఉన్నాను అనుకోండి, ఇంత ఏం గొడవ పడతా, నేను నాకు ఎందుకు వచ్చింది, హాయిగా నా కోసము నా భార్య ఎదురు చూస్తుంది, వెళ్ళి హ్యాపీగా ఆమెను తీసుకుని ఏదో ఊరికి పోతాను అనుకుంటాడు. తప్పు ఎవరిది? నీదే, నీ అధిపతిదే? నీ అధిపతిదే. మరి అధిపతి నీకు ఎందుకు ఎట్లా ఇస్తున్నాడు? నీ కర్మ. నీ కర్మ బాగాలేకపోతే ఆయన ఏం చేస్తాడు? కర్మను బట్టే మొగుడు వస్తాడు కానీ పెళ్ళాం వస్తుంది, కానీ నీ సెలక్షన్ వల్ల రాదు. అంత లిఖితము, డిజైన్డ్. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. అంటే స్నేహానికి వృశ్చిక రాశి వాళ్ళు పెద్ద పీట వేస్తారు. ఈ రాశి వాళ్ళు ఎవ్వరిని తొందరగా నమ్మరు. వీళ్ళ ముందు ఎవరైనా అబద్ధాలు చెప్పినా కూడా కనిపెట్టేస్తారు వీళ్ళు. అటువంటి సూక్ష్మ బుద్ధి వీళ్ళకు ఉంటుంది. ఒక్కసారి కనుక ఇంకా నమ్మారా ఏమవుతుంది అంటే ప్రాణం ఇచ్చేస్తారు. నమ్మితే ప్రాణం ఇస్తారు. వీళ్ళ యొక్క భార్యాభర్తల సంబంధంలో కూడా ఈ రాశి వాళ్ళు చాలా నిజాయితీతో ప్రేమిస్తారు. ఒక వృశ్చిక రాశి అమ్మాయి ఉందనుకోండి, అబ్బాయిని ఎట్లా ప్రేమిస్తుంది? ఒక లెవెల్లో ప్రేమిస్తుంది. ఇంకా నా భర్త హీరో, అతని ముందు ఎవడి పనికిరాడు అంటది. వృశ్చిక రాశి అబ్బాయి కూడా అంతే, భార్యను చాలా ప్రేమతో చూసుకుంటాడు. అంటే దాంపత్య జీవితంలోన వీళ్లకు అంకితంతో కూడినటువంటి ప్రేమ, నిజాయితీతో కూడినటువంటి ప్రేమ ఉంటుంది వీళ్ళకి. నమ్మక ద్రోహము చేస్తే మరి వీళ్ళు ఏం చేస్తారు? ప్రాణాలు తీసేస్తారు. చూసారా? ప్రాణం ఇచ్చేవాడికి ప్రాణం తీసేటువంటి గుణం కూడా ఉంటుంది. ఇది బాగా తెలుసుకోవాలి. అందుకని మంచి వాళ్ళకి ఎప్పుడు నమ్మక ద్రోహం చేయకూడదు, కోపాన్ని తెప్పించకూడదు. అందువల్ల వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి అమ్మాయి ఉందనుకోండి, అబ్బాయిది వేరే రాశి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ అమ్మాయి అల్లుకుంటుంది. నా భర్తే సర్వం, నా భర్తయే దైవం, నా భర్తయే నాకంతా అని అల్లుకుంటుంది. ఎప్పుడైతే భర్త గనక నమ్మక ద్రోహం చేశాడు, వీడు నాకు వంచన చేశాడు అని గనక తెలుసుకున్నదా,
చంపేస్తుంది అతన్ని. ఎందుకు మీకు భార్యాభర్తల్లోనా టీవీలో చూస్తుంటారు మీరు, భార్య చంపిన భర్త, భర్తను చంపిన భార్య అని గనక మీరు చూడండి. ఏమిటిది కారణం? వాళ్ళంతా సిన్సియర్గా ఉంటారు. ఆ సిన్సియారిటీని పక్క వాళ్ళ నుంచి కోరుకుంటారు. వాడు మొగుడు కావచ్చు, భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, తండ్రి కావచ్చు, బిడ్డ కావచ్చు, మిత్రుడు కావచ్చు, పార్ట్నర్ కావచ్చు. వాళ్ళు సిన్సియర్గా ఉంటారు, సిన్సియారిటీ చూస్తారు. మరి అందరూ ఎట్లా ఉంటారా వృశ్చిక రాశి వాళ్ళు అని అంటే చూడండి, వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే కేతు ఉన్నాడు. వీళ్ళ ఆవేశాన్ని, వీళ్ళ కోపాన్ని, వీళ్ళ అవగుణాలను కేతువు నియంత్రిస్తాడు. కేతువు బలంగా ఉన్నాడు అనుకో, మొత్తము మార్చేస్తాడు సిచ్యువేషన్ని. నీకు అవసరమా ఇది? సరే, వాడు నీకు నమ్మక ద్రోహం చేశాడు, వదిలేసేవాడిని. అటువంటి వాడిని నువ్వెందుకు ప్రేమించడం? అటువంటి వాడిని చంపి నువ్వు జైల్లో కూర్చోవడం ఎందుకు? నీ కొడుకులు ఏమవుతారు? వాడు పోతే పోయాడు, ఇంకో పెళ్లి చేసుకో అని కేతువు చెప్తాడు. ఈ రాశికున్నటువంటి ప్లస్ పాయింట్స్, వెరీ బిగ్ హెల్పింగ్ పాయింట్ ఏంటంటే కేతువు ఉండడం. వీళ్ళు ప్రాపంచికంగా కుజ ప్రభావం ఉన్నప్పుడు ఎంత వీరత్వంతో ఉంటారో, ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏమిటిది? కుండలిని జాగృతి తొందరగా కలిగేటువంటి రాశి ఏంటంటే ఈ రాశి, కేతు రాశి వాళ్ళు. కేతువు గనక బలంగా ఉన్నాడు అంటే కుండలిని జాగృతి, సమాధి, ఆత్మసాక్షాత్కారం, సిద్ధత్వం, యోగత్వం, తంత్రం ఇవన్నీ వచ్చేస్తాయి. అందువల్ల వృశ్చిక రాశి వాళ్లకు కేతువు గనక బలంగా ఉంటే వీళ్ళు మంచి ధ్యాన సాధకులు అవుతారు, మంచి గురుభక్తులు అవుతారు. చూడండి, భర్తని ఎట్లా ప్రేమిస్తారో ఈ రాశి వాళ్ళు గురువును కూడా అట్లా ఆరాధిస్తారు. ఎందుకు? క్వాలిటీయే, బట్ ద ఫోకస్ ఇస్ డిఫరెంట్. గురువుని అంత తొందరగా నమ్మరు వీళ్ళు. ఇంకా నమ్మినారా అయిపోయింది. గురువు గీత గీస్తే దాంట్లో నిలబడిపోతారు. అందరికంటే ఎక్కువగా గురువుని ప్రేమిస్తారు, గురువుకే పెద్ద పీట వేస్తారు. వీళ్ళకు ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఏమిటిది అంటే వీళ్ళకు త్యాగ బుద్ధి ఉంటుంది, లోభత్వం ఉండదు వీళ్ళకు. అంటే దాన ధర్మాలు పుష్కలంగా చేస్తారు. డబ్బు విషయంలో వీళ్ళ ఖర్చు ఎక్కువ. అంటే డబ్బును పొదుపుగా వాడుకునే టైపు కాదు వీళ్ళు, ఖర్చు పెట్టే టైపు. ఇంకా ఎంత కష్టపడతారు అని అంటే దేహపరంగా, మానసికంగా వీళ్ళు చాలా కష్టపడతారు. అంటే దేహము రోగం వచ్చే విధంగా వీళ్ళు కష్టపడతారు. అంటే కష్టజీవులు అని చెప్పొచ్చు. వీళ్ళు భోజన ప్రియులు, అంటే మంచిగా ఆహారం తీసుకుంటారు, మంచి రుచులతో తింటారు. తులారాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు మంచిగా ఆహారం తీసుకుంటారు. మరి అట్లా తీసుకుంటేనే కదా వాళ్ళు తన్నేది. తన్నాలంటే బాగా తినాలి. ఇక ఎవరైనా విమర్శిస్తే మాత్రం తట్టుకోలేదు, కుమిలిపోతారు, బాధపడతారు. ఎట్లయినా సరే వాణ్ణి కూడా విమర్శించాలి, దెబ్బకు దెబ్బ కొట్టాలి అని చూస్తారు. ఇటువంటి గుణాలు తెలుసుకొని మీరు రెక్టిఫికేషన్ చేసుకుంటే చక్కగా ఉంటారు. మరి ఈ రాశి వాళ్ళకు ఎలాంటి ఫీల్డ్స్ బాగుంటుంది అని అంటే పోలీస్ అంటే డిపార్ట్మెంట్స్, ఆర్మీ సైనిక వ్యవస్థ, ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్, వీళ్లకు అనుమానం ఎక్కువ. ఈ రాశి వాళ్ళకు సస్పెక్టింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకు వీళ్ళు బయటికి కనపడరు. ఈ రాశి వాళ్ళ యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని బయటికి చూపించరు. వీళ్ళ యొక్క ప్రవృత్తి ఎలాంటిది అని అంటే గుప్త ప్రవృత్తి. ఏది కూడా ఫేస్లోనా యాక్షన్లోనా వ్యక్తం కారు. వాళ్ళకు సంబంధించిన విషయాలు కూడా చాలా గుప్తంగా ఉంచుకుంటారు. పరులకు సంబంధించిన విషయాలు కూడా గుప్తంగా ఉంచుకుంటారు. మంచి క్వాలిటీ ఇది. ఊరికన్నీ ఇతరులకు చెప్పకండి, దానివల్లనే మీకు లేనిపోని కష్టాలు వస్తాయి. కాబట్టి వీళ్ళకున్న మంచి గుణం ఏమిటిది అంటే గుప్తంగా ఉంటారు, నిగూఢంగా ఉంటారు, అన్నీ దాచుకుంటారు. ఇటువంటి వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఆర్మీకి కానీ కావాలా. చూడండి, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. ఎట్లా ఉంటారు వాళ్ళు? డ్రెస్సులు వేసుకొని టోపులు పెట్టుకొని రారు, అట్లా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ చూపులు వేరుగా ఉంటాయి. శివలింగాలను చూస్తున్నాడు ఆయన అని అనుకుంటారు మీరు. శివలింగాలను చూడాడు, ఇక్కడ ఏం జరుగుతుంది అని చూస్తాడు. అందువల్ల ఈ రాశి వాళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి పెట్టింది పేరు. ఇంకా ఎందుకు?
సస్పెక్టింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. యంత్రాలకు సంబంధించినటువంటి, కంపెనీకి సంబంధించినటువంటి ఫీల్డ్స్లో కూడా వీళ్ళకు సూట్ అవుతాయి. మరి ఈ రాశి వాళ్ళకు వచ్చేటువంటి జబ్బులు ఏమిటి అని అంటే, నెంబర్ 1, వీళ్ళకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వైట్ టిజార్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పైల్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఈ రకంగా మీరు తెలుసుకున్నారు. మరి వీళ్ళకు ఉన్నటువంటి యోగాలు ఏమిటి అని అంటే అవి తెలుసుకోవాలి. జీవితంలో అవన్నీ మీకు వస్తాయి. ఎందుకు? గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. తిరిగినప్పుడు ఫలాలు నీకు మారుతూ ఉంటాయి. ఏ గ్రహం ఏ రాశిలో ప్రవేశించిందో దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. వీళ్లకు నెంబర్ 1 కుండలిని యోగ ప్రాప్తి ఉంటుంది. అధిపతి అయినటువంటి కుజుడు బలంగా ఉన్నా, సహ అధిపతి అయినటువంటి కేతువు బలంగా ఉన్నా, అంటే ధ్యానంలో కూర్చుంటే కుండలిని అవేకనింగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకు. అంటే ధ్యానం బాగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండవది మోక్షయోగం. మోక్షయోగం వీళ్ళకి ఎప్పుడు ఉంటుంది అని అంటే, చంద్రుడు వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు 4, 8, 12 స్థానాలతో సంబంధం ఉంటే అప్పుడు వీళ్లకు మోక్షం సిద్ధిస్తుంది. సమాధిలోకి వెళ్ళిపోవడం, ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం, తమను తాము మరిచిపోవడము, అమనస్క స్థితిని పొందడము, మనసు స్థిరమైపోవడము, ఇవన్నీ కలుగుతాయి. అనేక దివ్యానుభవాలు, ఎక్సలెంట్ అనుభవాలు, అనుభూతులు కలుగుతాయి. ఎప్పుడు? చంద్రుడు వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు, 4, 8, 12 స్థానాలతో సంబంధం ఉన్నప్పుడు. వృశ్చిక రాశి నుంచి 4వ రాశి ఏమిటిది చూసుకోండి. వృశ్చికము 1, ధనస్సు 2. చూసుకోండి ఒకసారి. వృశ్చికం నుంచి 4 చూసుకోండి. 1, 2, 3, 4 అంటే కుంభం. చూశారా బాబు? 4వ స్థానంతో సంబంధం ఉందనుకోండి. కుంభానికి అధిపతి ఎవరు? శని. అందుకనే మీకు శని అనగానే ఏకాగ్రత, తపస్సు, ధ్యానము, మౌనము, సమాధి ఇవన్నీ వస్తాయి. ఇక 8వ స్థానం చూడండి, లెక్క పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే మిథున రాశి. మిథున రాశిలో ఎవరు ఉంటారు? బుధుడు ఉంటాడు. ఎప్పుడైతే 8వ స్థానంలోకి నువ్వు వచ్చావో నీకు శాస్త్రాల పట్ల ఆసక్తి, జ్ఞాన పిపాస, తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి అభిలాష ఇవన్నీ కలుగుతాయి. ఇక 12వ స్థానంకి వచ్చారనుకోండి, వృశ్చికం నుంచి 12వ స్థానం మీరు తీసుకుంటే ఏమవుతుందంటే అది ఇదిగో తులారాశి అవుతుంది. తులారాశిలో ఎవరు ఉంటారు? శుక్రుడు ఉంటాడు. ఇక కుజ కేతు యోగం. కుజుడు అధిపతి, కేతువు సహాధిపతి. ఇంకేముంది? సూపర్గా ఉంటుంది ఇలా జీవితం. ఏమిటిది అది? కుజుడు కేతు కలిసినప్పుడు వీళ్లకు కుండలిని జాగృతి, ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం, సమాధిని పొందడం, మనసు నిశ్చలం కావడం, దివ్య అనుభవాలు కలగడం ఇవన్నీ జరుగుతాయి. కుజ శని యోగం వచ్చినప్పుడు ఇంకా మాటలు పడిపోతాయి. మౌనం, ప్రాపంచిక కర్మలు పడిపోతాయి. మౌనము, తపస్సు, ధ్యానము, పుస్తక పఠనము, ప్రశాంతంగా ఉండడము, అప్పుడు ఇవన్నీ మీకు కలుగుతాయి. ఇక కుజబుధ యోగం వచ్చింది అంటే ఇంకా శాస్త్రమే శాస్త్రం, శాస్త్ర జ్ఞానం వరిస్తుంది. ఇంకా ఎవడికి ఏది ఊరికనే రాదు. పరమాత్మ ప్రసాదించినటువంటి కర్మఫలాలు నీకు అందినప్పుడు, గ్రహాలు నీకు అందజేసినప్పుడు ఎవ్రీథింగ్ యూ విల్ గెట్స్. ఈ రకంగా మీరు యోగాల గురించి చక్కగా తెలుసుకున్నారు. వీళ్ళకు రాజయోగం ఎప్పుడు ఉంటుంది అని అంటే 8వ స్థానంతో సంబంధం ఉన్నప్పుడు. 8వ స్థానం అంటే ఏమిటిది? మిథునం. మిథునంతో గనక సంబంధం ఉందా మంచి రాజయోగం కలుగుతుంది. ఇక పాపగ్రహాలతో గనక కలయిక జరిగిందా కుజునికి, ఏం జరుగుతుందంటే కుజుడు ముందే ఆవేశపరుడు, యుద్ధ ప్రావీణ్యుడు, సమరయోధుడు. ఇటువంటి కుజుడు గనక రాహుతో కలిశాడనుకోండి అయిపోయింది. ఇంకా ప్రతీకార వాంఛయోగం. వాడు ఇంత నమ్మకం ద్రోహం చేస్తాడా? వానికి బుద్ధి చెప్పాల్సిందే అని కార్యాచరణ మొదలు పెడతాడు. చూశారా? ఎవరికి ఏ బుద్ధి రాదు. ఎందుకు వస్తాయి ఆ పాడు బుద్ధులు వాళ్ళకు, నీచ బుద్ధులు అని అంటే
పాపగ్రహాలతో సంబంధం. ఈ లోకములో మనిషి ఎలా ఉండాలి? కోకిలలాగా ఉండాలి. వాడు కోకిలలాగా గానం చేయాలి, కాకిలాగా అరవకూడదు. ఏమిటిది అంటే ఇటువంటి గ్యాంగ్ అంతా పాపగ్రహాలతో సంబంధం ఉన్నవాళ్ళు. పాపగ్రహాలతో సంబంధం ఉంటేనే విమర్శిస్తారు, అపహాస్యం చేస్తారు, గొడవలు పడతారు, ప్రతీకార వాంఛలు తీర్చుకుంటారు. శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, వాని కర్మగా వదిలేరా, మనకెందుకురా, సావనేరా, వాడితో మనం ఎక్కడ పడతాంరా, వాని లెవెలేంటి మన లెవెలేంటిరా అన్నటువంటి తెలివితో మాట్లాడతారు. ఎందుకో తెలుసునా? శుభగ్రహం అది. శుభగ్రహం అట్లా మాట్లాడిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటిది అని అంటే, మాట తీరు మార్చుకోండి. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వవద్దు, ప్రతీకార వాంఛలు తీర్చుకోవద్దు, వాళ్ళ కర్మకాలను వదిలేయండి. ఈ రకంగా మీరు అనేక విషయాలు వృశ్చిక రాశి గురించి తెలుసుకున్నారు.